ఏంటక్క నాకేమీ అర్థం కావట్లేదు. బావా నేను అని తెలిసే నన్ను రోడ్డు మధ్యలో కారులో నుండి దించేసావా అని అంటుంది లహరి ఆశ్చర్యంగా. ఆట పట్టించడం నీకు మాత్రమే తెలుసు అనుకున్నావా? ఈ బావకు కూడా తెలుసు అని నీకు తెలియాలి కదా అని అంటాడు రిషి నవ్వుతూ. వామ్మో బావా నువ్వు సామాన్యుడు కాదు. అమ్మో అక్క నేను బావని చాలా తక్కువ అంచనా వేశాను అని అంటుంది లహరి. నేను చెప్పాను కదా బావతో అంత ఈజీ కాదు అని నవ్వుతూ ఉంటుంది వసు. నిజమే అక్క, నువ్వు చెప్తే ఏదో అనుకున్నాను, కానీ బావ ఇంటెలిజెంట్కి హ్యాట్స్ ఆఫ్. అయినా బావా అసలు నేనే లహరి అని నీకెలా తెలిసింది అని అడుగుతుంది లహరి. హా, రోడ్డుకు అడ్డంగా నిలబడి నా కారు కింద పడబోయావు కదా, అంత ధైర్యం ఎవరు చేస్తారు? నువ్వే అనుకున్నా, అప్పుడే గెస్ చేశా అని అంటాడు రిషి. హా, అప్పుడే గెస్ చేస్తే నేనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అంత పెద్ద లెక్చర్ ఇచ్చావు అని అంటుంది ఆశ్చర్యంగా లహరి. ఆ లెక్చర్ కావాలనే ఇచ్చాను. నువ్వే లహరి అని నీ నోటితోనే చెప్తావేమో అని టెస్ట్ చేశాను. నువ్వు చెప్పలేదు, అందుకే నేను కూడా ఓ నీ సంగతి ఇలా కాదు అని నేను కూడా ఫిక్స్ అయ్యాను, నిన్ను రివర్స్లో ఆట పట్టించాలని. నువ్వే లహరి అని గెస్ చేశాను, కన్ఫర్మ్ చేసుకోలేదు. కానీ నేను కారులోకి వచ్చి కూర్చున్నాక నువ్వు వాటర్ బాటిల్ అని చెప్పి లగేజ్ పెట్టేసుకుని కారులో కూర్చుంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. రొటీన్గా ఉంటే ఏం బాగుంటుంది? మీ అక్క దగ్గరికి ఫస్ట్ టైం వస్తున్నావు కదా, నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని మధ్యలో దించేశాను అని అంటాడు రిషి. అంతలో జగతి వస్తుంది. చూడత్తయ్య, నన్ను కావాలని నేనని తెలిసే బావ నన్ను మధ్యలో దించేశాడు అని అంటుంది బొంగమూతి పెడుతూ. అవునా, ఇంతకీ నీ జర్నీ బాగా జరిగిందా అని అంటుంది జగతి. అత్తయ్య కావాలని అడుగుతున్నావా లేకపోతే మామూలుగా అడుగుతున్నావా? అత్తయ్య బావని తిట్టు, బావని అడగత్తయ్య. లహరిని ఎందుకు కారులో నుంచి మధ్యలో దించేశావు రోడ్డు పైన అని అడగత్తయ్య అని అంటూ ఉంటుంది లహరి జగతితో. ఏంటి రిషి, లహరిని మధ్యలో దారిలో దించేసావంట అని అంటుంది జగతి సీరియస్గా. అలా అడగత్తయ్యా అని అంటుంది లహరి. అమ్మా అది అని అంటూ ఉంటాడు రిషి. ఈ కోతిని మధ్యలో దించేసి మంచి పని చేసావు, లేకపోతే వచ్చే వరకు నీ బుర్ర తినేసేది అని అంటుంది జగతి నవ్వుతూ. అత్తయ్య నువ్వు కూడానా? తల్లికి తగ్గ కొడుకు, కొడుకుకి తగ్గ తల్లి, సరిపోయింది. అక్క చూడక్క, వీళ్ళిద్దరూ అత్తయ్య కూడా బావతో కలిసి ఎలా ఆట పట్టిస్తుందో అని అంటుంది వసు దగ్గరికి వచ్చి లహరి. నీ కంప్లైంట్లన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా చెప్పుకుందువు కానీ ముందు గేమ్స్ జరుగుతున్నాయి, వెళ్దాం పదండి అని అంటాడు రిషి. ఒక చూడొక్క బావా అని అంటూ ఉంటుంది లహరి. వాళ్ళిద్దరిని ఏమనుకున్నావు? తల్లి కొడుకులిద్దరూ ఒకటైపోతారు, వాళ్ళంతేలే, పద వెళ్దాం అని అంటుంది లహరితో వసు. తర్వాత కాంపిటీషన్స్ని నిర్వహిస్తూ ఉంటారు. కాంపిటీషన్స్ చూసి లహరి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా ఆ రోజు మొత్తం గడిచిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వసు, రిషి, జగతి, మహేంద్ర, లహరి హాల్లో కూర్చుని ఉంటారు. లహరి అందరి కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చి అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటుంది. పిల్లల కోసం కూడా ఆట వస్తువులు తీసుకొచ్చి ఇస్తుంది పిల్లలకి. పిల్లలు కూడా వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు తెచ్చావు లహరి అని అంటుంది జగతి. ఏంటి అత్తయ్య, నేనేదో ప్రేమతో తీసుకొస్తే ఎందుకు తెచ్చావు అంటావేంటి అని అంటుంది లహరి. అది కాదే, నీకెందుకు ఇబ్బంది అని అడుగుతున్నానంతే అని అంటుంది జగతి. నాకేం ఇబ్బంది ఉంది అత్తయ్య, నేను అక్కడ జాబ్ చేసుకుంటున్నాను, నాకు శాలరీ వస్తుంది, ఆ శాలరీ డబ్బులతోనే మీ అందరికీ గిఫ్ట్స్ కొన్నాను. నేనేమి దొంగతనం చేసి ఆ డబ్బులతో మీ అందరికీ తీసుకురాలేదులే అని అంటుంది లహరి. అలా ఎందుకు అనుకుంటావే, నేనేదో క్యాజువల్గా అన్నాను అని అంటుంది జగతి. మీరు క్యాజువల్గా అన్నా సరే, నేను ప్రేమ కొద్దీ తీసుకొచ్చాను, మీరు అలా అనడం ఏం బాగాలేదు, నేను హర్ట్ అయ్యాను అని అంటుంది లహరి. అమ్మ తర్వాత బొంగుమూతి కూడా పెడుతుంది అని అంటాడు రిషి లహరిని ఆట పట్టిస్తూ. అక్క బావ చూడు ఎలా ఆట పట్టిస్తున్నాడో అని అంటుంది లహరి. నీకు రూమ్ రెడీ చేయించాను లహరి, నీ రూమ్ చూపిస్తాను పద, వెళ్ళి రెడీ అవ్వు, ఫ్రెష్ అయిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని అంటుంది వసు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే, చాలా టైర్డ్గా అనిపిస్తుంది, వెళ్ళి ఫ్రెష్ అవుతాను, పదక్క రూమ్ చూపించు అని అంటుంది లహరి. రా వెళ్దాం అని వసు లహరి ఇద్దరు కూడా రూమ్కి వెళ్తారు. లహరి నువ్వు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, జర్నీ చేసి చాలా టైర్డ్ అయిపోయి ఉంటావు, నేను డిన్నర్ ప్రిపేర్ అయిన తర్వాత నిన్ను పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ
అవును, నువ్వేం తింటావు, నీకోసం ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటుంది వసు. అక్క, నా కోసం ఏమీ స్పెషల్గా చెయ్యొద్దు, మీరేం తింటారో నాకు కూడా అదే పెట్టండి, నేను అదే తింటాను అని అంటుంది లహరి. అది కాదే, నీకు ఇష్టమైనవేమో చెప్పు, నేను చేసి పెడతాను కదా అని అంటుంది వసు. ఈరోజు వద్దులేక్క, రేపు నుంచి చేద్దుగానిలే, ఈరోజు జర్నీ చేశాను కదా, ఏదైనా లైట్ ఫుడ్డే తీసుకుంటాను అని అంటుంది లహరి. సరే, చాలా టైర్డ్గా కనిపిస్తున్నా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని వసు అక్కడి నుండి వచ్చేస్తుంది. వసు హాల్లోకి వచ్చి చూస్తుంది, రిషి కనిపించడు. రక్షిత్, నేహ ఆడుకుంటూ ఉంటారు లహరి తెచ్చిన బొమ్మలతో. వాళ్ళతో పాటు జగతి మహేంద్ర కూడా ఆడుకుంటూ ఉంటారు. అత్తయ్య, మీ అబ్బాయి ఏరి అని అంటుంది వసు. రిషి ఫ్రెష్ అవుతానని చెప్పి మీ రూమ్కి వెళ్ళాడు వసు అని చెప్తుంది జగతి. అవునా, నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అత్తయ్య అని అంటుంది వసు. సరే వసు, మావిని ఇక్కడ పెట్టి నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇద్దరం కలిసి వంట చేద్దాం అని అంటుంది జగతి. వసు రూమ్కి వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉంటుంది. అంతలో రిషి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్లో నుంచి బయటకు వస్తాడు. అమ్మయ్య, ఇంకా లేట్ చేస్తారేమో అనుకున్నా, త్వరగానే వచ్చేసారు, నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వసు లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. రిషి వసు చేపట్టుకుని వెనక్కలాగి నడుం చుట్టూ చేపెడుతూ ఉంటాడు. సార్, అత్తయ్య మావయ్య హాల్లోనే ఉన్నారు, రక్షిత్ నేహ ఆడుకుంటున్నారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే అత్తయ్య మావయ్య కూడా వెళ్ళి ఫ్రెష్ అవుతారు, వెళ్ళండి సార్ అని అంటుంది వసు. వెళ్తాంలేవే, కొంచెం కూడా జాలి లేదు నా మీద నీకు అని అంటాడు రిషి. సార్, జాలా, జాలెందుకు అని అంటుంది వసు. ఎందుకా అంటూ వసు పెదవుల పైన ముద్దు పెడతాడు రిషి. సార్, ఇవన్నీ తర్వాత, ముందు వెళ్ళండి సార్, లేట్ అవుతుంది, వంట చేయాలి కదా అని అంటుంది వసు. రాక్షసివే నువ్వు, ప్రేమగా దగ్గరకు వస్తుంటే దూరంగా వెళ్ళమంటున్నావు అని అంటాడు రిషి గారాబంగా. పాపం అత్తయ్య మావయ్య కూడా రిలాక్స్ అవ్వాలి కదా, రెస్ట్ లేకుండా వాళ్ళు రక్షిత్ నిహాల్ దగ్గరే ఉంటే ఎలా చెప్పండి, మీరు వెళ్ళండి ప్లీజ్ అని అంటూ ఉంటుంది వసు. వెళ్తానులే, వెళ్ళకేం చేస్తాను, ఛీ, పో స్నానానికి అని అంటాడు చిరుకోపంగా రిషి. రిషి చిరుకోపాన్ని చూసి వసు నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత వసు జగతి ఇద్దరు కలిసి డిన్నర్ ప్రిపేర్ చేసేస్తారు. అందరూ కలిసి డిన్నర్ చేసేస్తారు. అందరూ కలిసి కొంతసేపు హాల్లో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత, నాకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను, అందరికీ గుడ్ నైట్, అక్క గుడ్ నైట్, బావ గుడ్ నైట్, అత్తయ్య అమ్మయ్య గుడ్ నైట్ అని చెప్పేసి లహరి వెళ్ళిపోతుంది. జగతి మహేంద్ర కూడా, ఈరోజు కాంపిటీషన్స్ అవి జరిగాయి కదా, మాకు కూడా చాలా టైర్డ్గా ఉంది, మేము కూడా వెళ్ళి పడుకుంటాం అని వాళ్ళిద్దరు కూడా వెళ్ళి పడుకుంటారు. రక్షిత్ నేహ కూడా పడుకుండిపోతారు. ఇంకా రిషి కూడా టైర్డ్గా అలా పడుకుని నిద్రపోతూ ఉంటాడు. వసు రిషిని చూసి, పాపం సార్ బాగా అలసిపోయినట్టున్నారు ఈరోజు అని రిషిని చూస్తూ అలా పడుకుంటుంది. రిషి నిద్రపోతూ ఉంటే వసు రిషిని చూస్తూ, సారీ సార్, నా పైన చాలా కోపం వచ్చింది కదా ఇందాక, సారీ అంటూ రిషి నుదుటి పైన ముద్దు పెట్టి వసు కూడా పడుకుంటుంది. తర్వాత రోజు కాలేజ్కి వెళ్తారు. కాలేజ్ అంతా తిరుగుతూ లహరి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వసు రిషి క్యాబిన్ కి వచ్చి గుమ్మం బయట నిలబడి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది. కమిన్ మేడం అని అంటాడు రిషి. సార్, హాస్పిటల్ కి వెళ్ళాలి అని నాకు చెప్పి మీరు మర్చిపోయారా ఏంటి? ఎంతసేపటికి రాకపోవడంతో నేనే వచ్చాను, రండి సార్ వెళ్దాం అని అంటూ ఉంటుంది వసు. మర్చిపోలేదు, దానికి ఇంకా టైం ఉంది కానీ రా కూర్చో, ఈ ఫైల్ చూడు అని అంటాడు రిషి. వసు ఫైల్ చూస్తూ, ఏంటి సార్ హాస్పిటల్కి వెళ్దాము అన్నారు, ఇప్పుడేమో ఫైల్ చూడమంటున్నారు, అసలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఫైల్ చూస్తూ ఉంటుంది వసు. రిషి వసు వంక అలానే చూస్తూ ఉంటాడు. వసు గమనించి రిషిని చూస్తూ, ఏంటి సార్ అలా చూస్తున్నారు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నువ్వు ఫైల్ చూడు అని వసుని చూస్తూ ఉంటాడు రిషి. వసు మళ్ళీ రిషిని గమనించి, ఏంటి సార్ అని ఫైల్ ని మూసేసి టేబుల్ మీద పెడుతూ, సైట్ కొడుతున్నారా అని అంటుంది. ఒక రకంగా అలాంటిదేలే అని అంటాడు వసు కళ్ళలోకి చూస్తూ రిషి. ఏంటి సార్ మీరు ఒక పక్కన ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకుని ఇలా కూర్చుని సైట్ కొడుతున్నారు అని అంటుంది వసు. చెప్పాను కదా హాస్పిటల్ కి వెళ్ళడానికి టైం ఉంది అని, ఆ టైం అయ్యే వరకు నీకు సైట్ కొట్టాలి అనిపించింది, అందుకే సైట్ కొడుతున్నాను అని అంటాడు రిషి నవ్వుతూ. మీ చిలిపి వేషాలు ఎక్కువ అవుతున్నాయి, పదండి సార్ వెళ్దాం అని అంటుంది వసు. వెళదాంలే కానీ
ఒక ముద్దు పెట్టి వెళ్దాం అని అంటాడు రిషి రొమాంటిక్ గా. ఏంటి సార్ మీరు, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది వాసు. హా, నేనెవరినైనా పొరిగింటి వాళ్ళని అడుగుతున్నానా, నా భార్యనే కదా అడిగేది అని అంటాడు రిషి. సార్ ఇవన్నీ తర్వాత, పదండి వెళ్దాం అని అంటుంది వాసు. ముద్దు పెట్టే వరకు కదలేదే లేదు అని రొమాంటిక్ గా రిషి వసు దగ్గరికి వస్తూ వసుని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అంతలో లహరి బావా అక్క అనుకుంటూ డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని అలా దగ్గరగా చూసేసరికి గట్టిగా అరుస్తుంది. ఏ ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని గబగబా వసు లహరి దగ్గరకు వస్తుంది. ఏ దెయ్యం లహరి, అసలు ఎవరైనా నీ అరుపు వింటే ఏమనుకుంటారు, అసలు నువ్వు అలా అరవడానికి గల కారణం ఏంటి, ఇక్కడ ఏం జరిగిందని అంత అలా అరిచావు అని అంటాడు రిషి. అంటే నేను చూడకూడదు ఏదైనా నేను చూసేస్తానేమో అనే భయంతో అలా అరిచేశాను బావా అని అంటుంది లహరి. డిస్టర్బ్ చేసిందే కాకుండా ఇక్కడ ఏదో జరిగిపోయినట్టు అరుపు ఒకటి, ఇది దెయ్యం కాదు పిశాచి అని అంటూ ఉంటాడు రిషి. రిషి బాధని అర్థం చేసుకుని వసు నవ్వుకుంటూ ఉంటుంది. వసు నవ్వుకుంటూ ఉంటే వసు నవ్వును చూసి రిషికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.